అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు, వాటిపై వివరణాత్మక విశ్లేషణ చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, తెలంగాణ విషయానికి వస్తే, జగన్కు ఆదాని లంచం 1,750 కోట్లు అంటూ ప్రధానాంశంగా ప్రచురించింది. సికీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం. జగన్తో గౌతమ్ అదానీ పలుమార్లు భేటీ, ఆ తర్వాతే ఒప్పందాలు ముందుకొచ్చినట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు విచారణ జరిపి నిర్ధారణ. ఎస్బీఐ, గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మందిపై అమెరికాలో కేసు నమోదైంది అంటూ ప్రధానాంశంగా ప్రచురించింది. మరోపక్క రాష్ట్రపతికి ఘన స్వాగతం పలుకుతూ సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చినటువంటి ప్రధానాంశాన్ని ప్రచురించింది. స్టాక్ మార్కెట్ను ముంచేసిన అదానీ షేర్లు 5.27 లక్షల కోట్లు, మదుపుదారుల సంపద ఆవిరైనట్లు మరో అంశాన్ని ప్రధానాంశంగా ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, కెన్యా కటీఫ్ అదానీ ఒప్పందాలు రద్దు చేసుకున్న కెన్యా 30 ఏళ్ల ఎయిర్పోర్టు నిర్వహణకు మంగళం. 6,220 కోట్ల విద్యుత్ డీల్ కూడా అవినీతిపై పక్కా సమాచారంతోనే నిర్ణయం. పార్లమెంట్లో ప్రకటించిన అధ్యక్షుడు రూటో హర్షధ్వానాలతో ఎంపీల ఆమోదం అంటూ మరో ప్రధానమైనటువంటి అంశాన్ని, అంటే ఆదానీ జగన్కి ఉన్నటువంటి ఆ ఒప్పందం గురించి అయితే ఇచ్చింది. ఇక జగన్ ఆదానీ లంచాల కహాని, అమెరికా బయటపెట్టిన అక్రమ బంధం, జగన్కు 1,750 కోట్లు ముడుపులు అంటూ ఒక బ్యానర్ ఐటమ్గా ఆంధ్రజ్యోతిలో మనం చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, అదానీపై అమెరికా అరెస్ట్ వారెంట్, మోసం లంచం ఆరోపణలపై కేసు నమోదు. దాదాపు 2,238 కోట్లు లంచం ఇచ్చినట్లు దీనిపై ఆరోపణలు తోటి ప్రధానమైనటువంటి అంశాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక అదానీకి అంటగాగిన అందరికీ శిక్ష పడాలి అంటూ ఏ పార్టీ వారైనా విచారణ జరిపించాల్సిందే. అదానీతో రేవంత్ సర్కార్ డీల్ పై ప్రశ్నకు రాహుల్ వ్యాఖ్యలు రేవంత్ గురించి కాదు అంటూ బట్టి విక్రమార్క అంశమైనటువంటి ఒక అంశాన్ని కూడా ప్రచురించింది. ఇక మరో ప్రధానమైనటువంటి అంశం, ఆడబిడ్డకో న్యాయం, అదానీకో మరో న్యాయం అంటూ కవిత ట్వీట్ చేసినటువంటి అంశాన్ని, చాలా రోజుల తర్వాత కవిత ట్వీట్ చేసిన అంశాన్ని అయితే మాత్రం నమస్తే తెలంగాణలో మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఈనాడు జగన్కు అదానీ లంచం 1,750 కోట్లు. ఇక సికీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం. జగన్తో గౌతమ్ అదానీ 3 సార్లు భేటీ, ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి. విచారణ జరిపి నిర్ధారించిన ఎస్బీఐ, గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మందిపై అమెరికాలో కేసు నమోదైనటువంటి అంశాన్ని ప్రధాన అంశంగా ఈనాడులో చూడవచ్చు. ఎస్ఐబికి రామోజీ ఫౌండేషన్ 30 కోట్ల భారీ విరాళం ప్రకటిస్తూ మరో అంశాన్ని అయితే ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, అమెరికాతో అట్లుంటుంది, ఆంధ్రాలో లంచం ఇస్తే అక్కడ కేసులు, అమెరికాతో ముడిపడిన విదేశీ కంపెనీలపైన చట్టం కొరడా, ప్రపంచంలో ఎక్కడా లంచాలు ఇచ్చినా కేసులు, చర్యలకు వీలు, కఠినంగా ఫారెన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ అంటూ మరో అంశాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. ఇక సౌర విద్యుత్ కొనుగోలులో భారీ గోల్మాల్ అంటూ మరో అంశాన్ని మనం చూడొచ్చు. జగన్ ఆదానీ లంచాల కహాని, అమెరికా బయటపెట్టిన అక్రమ బంధం, న్యూయార్క్ కోర్టులో కేసు, అభియోగాలు. కెన్యా కటీఫ్ అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకున్న కెన్యా, అక్రమ బంధంపై సీఎం సమీక్ష, ఏపీ సీఎం సమీక్షిస్తున్నట్లు మరో అంశాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి, ఎంపీలకు వైఎస్ జగన్ రెడ్డి దిశానిర్దేశం, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అయితే మాత్రం దిశానిర్దేశం చేసినటువంటి అంశాన్ని ప్రధాన అంశంగా సాక్షి దినపత్రికలు చూస్తూ, సెకీతోనే ఒప్పందం, ప్రభుత్వానికి అదానీతో ఏం సంబంధం, కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందం, అత్యంత తక్కువగా యూనిట్ ₹2.49 సరఫరా చేసేలా, ఆ సమయంలో సగటు యూనిట్ కొనుగోలు ధర ₹5.10. దీంతో రాష్ట్ర ఖజానాపై ఏటా తగ్గనున్న ఆర్థిక భారం 3,700 కోట్లు అంటూ సాక్షి దినపత్రికలో చూడవచ్చు.